నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనం జేసీబీని పట్టుకున్న పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. పంట తోటల మధ్య పెద్దవాగు సమీపంలో దాచిపెట్టిన 35 ట్రిప్పుల ఇసుకను, అలాగే క్రిబ్కో ఎరువును, సొసైటీ భవనం ముందు ఉన్న మరో 18 ట్రిప్పుల ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం భారీ ఎత్తున అక్రమ నిల్వలను ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు సీజ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై వివరణ కోరిన మీడియా ప్రతినిధులకు తొలుత తహసీల్దార్ స్పందించకపోవడంతో హైడ్రామాగా మారింది. భూభారతి పనులు, రిజిస్ట్రేషన్లలో బిజీగా ఉన్నానంటూ వెళ్లిపోయారు. ఆర్ఐ గోపాల్ వివరాలు ఇచ్చినా ఉన్నతాధికారి స్పందన కావాలంటూ జర్నలిస్టులు పట్టుబట్టడంతో చివరికి తహసీల్దార్ మీడియా ముందుకు వచ్చారు. సీజ్ చేసిన ఇసుక అక్రమార్కుల చేతికి మళ్లీ చేరకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు నివేదిక పంపామని, వారి ఆదేశాల మేరకు ఈ ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి పనులకు వినియోగించాలా లేక బహిరంగ వేలం వేయాలా అన్నది నిర్ణయిస్తామని వెల్లడించారు. అక్రమ ఇసుక దందాపై అధికారులు తీసుకున్న ఈ చర్యలు బాల్కొండ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దాన్ని ఆపి తనిఖీ ఇసుక లారీ వస్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేయగా దానికి ఎటువంటి డాక్యుమెంట్లు వితౌట్ పర్మిషన్, ఎటువంటి పర్మిషన్ లేకుండా రవాణా చేస్తున్నందువల్ల బట్టే అతని డ్రైవర్ను ఆపి ఎక్కడి నుంచి తెచ్చినామని చెప్పగా వెంకటాపూర్ దగ్గర డంప్ ఉన్నది, ఆ డంప్ నుంచి తీసుకొచ్చినామని చెప్పగా అక్కడికి వెళ్ళాము. చేసి అక్కడ వెళ్ళే వరకు ఒక జేసీబీ కూడా ఉంది. ఆ జేసీబీని మరియు లారీని స్వాధీనం చేసుకొని లారీ ఓనరు మరియు డ్రైవరు, జేసీబీ డ్రైవరు వెంకటాపూర్ గ్రామం చెందిన మైపాల్ రెడ్డి నలుగురు మీద కేసు నమోదు చేసి గ్రామంలో కూడా కొద్దిగా డంపు ఉన్నది, ఆ డంపును సీజ్ చేయమని చెప్పినాము. అది కొద్ది రోజుల్లో ఇప్పుడు అయిపోతుంది. గ్రామంలో 2 డంపులు ఉన్నవి, ఆ డంపులను కూడా మేము సీజ్ చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులకు తెలియపరిచినాము. అది కూడా త్వరలోనే సీజ్ చేస్తాం. పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి వీల్లేదు. ఎవరైనా తరలించాలనుకుంటే వాటికి కన్సర్న్డ్ మైనింగ్ కానీ లేదా రెవెన్యూ అథారిటీస్ నుంచి తగిన పర్మిషన్ తీసుకొని మాకు కూడా తెలియపరిచి అప్పుడు రవాణా చేసుకోగలరని గ్రామస్తులకు మరియు ఇతర మండల ప్రజలకు తెలియజేయాలి. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఇసుక మరియు మురం ఇటువంటి ఏవి చేసినా సరే వాటిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిన కంప్లైంట్ ప్రకారం, వారిచ్చిన ఫోన్ ఇంటిమేషన్ ప్రకారం వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసి తరలిస్తున్నారని తెలుపగానే మా రెవెన్యూ సిబ్బందిని, అలాగే పోలీస్ తరఫున సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే డంపులు చేశారో వాటన్నిటి కూడా గుర్తించి అవన్నీ కూడా అనాథరైజ్డ్ డంపులుగా గుర్తించి వాటిని మా సిబ్బందిచే సీజ్ చేయడం జరిగింది. వీటిని పై అధికారులకు నివేదిక ద్వారా పంపిస్తాం. తదుపరి పై అధికారులు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉత్తర్వులు ఇవ్వగానే వారు చెప్పిన ఆదేశాల మేరకు వినియోగించారు.